హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీకరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేస్తున్నా. కావలసినవి మిర్చి, ఉల్లిపాయ, టమాటాలండి. పేస్ట్లు కావలసిన మసాలాలండి: అల్లం వెల్లుల్లిపాయి, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర అండి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 1/2 కిలో పన్నీరు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి. నేనైతే సపరేట్గా తీసేస్తున్నాను. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలండి. అది బాగా కలిపిన తర్వాత బాగా వేగాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. బాగా కలిపి ఆయిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలపాలండి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నానండి, కొత్తిమీర. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అండి. వేసుకుంటే బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ మన పన్నీర్ కర్రీ రెడీ అండి.